పాఠాలు చదవాల్సిన ఒక చిన్నారి పొలంలో కూలి పనులకు వెళ్తోంది. కేజీబీవీలో సీట్ రాకపోవడంతో చిన్నారి చదువు ముందుకు సాగలేదు. ఇందుకు సంబంధించి ఒక వార్తా పత్రికలో వచ్చిన కథనంపై ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ స్పందించారు. ఆ చిట్టి తల్లికి నిశ్చితంగా చదువుకోవచ్చని, కేజీబీవీలో సీట్ ఇప్పించే బాధ్యత తనదని పేర్కొన్నారు. అంతేకాకుండా పిల్లలను విద్యకు దూరం చేయొద్దని తల్లిదండ్రులకు లోకేష్ రిక్వెస్ట్ చేశారు. వివరాలు చూస్తే కనుక కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం బూదూరు గ్రామానికి చెందిన కుమార్ సంతోషములకు ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వీరిది నిరుపేద కుటుంబం. వీరు పనుల కోసం వివిధ ప్రాంతాలకు వలస వెళ్తూ ఉంటారు. పెద్దవాడైన కుమారుడు ప్రస్తుతం నందవరం ప్రభుత్వ హాస్టల్లో ఉంటూ 7వ తరగతి చదువుతున్నారు. చిన్న కుమార్తెను ప్రస్తుతం గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో చదువుతుంది. అయితే పెద్ద కుమార్తె జెస్సీ గత ఏడాది 5వ తరగతి పూర్తి చేస్తుంది. అయితే జెస్సీని 6వ తరగతిలో చేర్పించేందుకు చిలకల దోణలో సీట్ కోసం ప్రయత్నించారు. అయితే జెస్సీకి సీటు లభించలేదు. అక్కడ అయితే వారి పేదరిక దృష్ట్యా జెస్సీని వేరే ఊరికి పంపించి చదివించలేదని పరిస్థితి. అయితే దీంతో ఇంటి వద్దే ఉంటున్న జెస్సీని తల్లిదండ్రులు వారితో పాటు పొలంలో కూలి పనులకు తీసుకెళ్తూ ఉన్నారు. అయితే ఇందుకు సంబంధించి ఒక పత్రికలో వచ్చిన కథనంపై మంత్రి నారా లోకేష్ స్పందించారు. జెస్సీ పరిస్థితి గురించి సంబంధిత అధికారులతో లోకేష్ మాట్లాడారు. చిన్నారి జెస్సీకి కేజీబీవీలో సీట్ ఇప్పించే బాధ్యత తనదని పేర్కొన్నారు. ఈ మేరకు ఎక్స్లో నారా లోకేష్ పోస్ట్ చేశారు. రైట్, ప్రస్తుతం కేజీబీవీలో సీట్ రాలేదని, పత్తి పొలాల్లో కూలిగా వెళ్తున్న జెస్సీ కథనం తనను కదిలించిందని లోకేష్ పేర్కొన్నారు. చదువుకోవాలనే జెస్సీ ఆశను వెలుగులోకి తీసుకొచ్చిన మీడియాకు అభినందనలని చెప్పారు. అధికారులతో మాట్లాడానని, చిట్టితల్లికి కేజీబీవీలో నీకు సీట్ వస్తుందని, నిశ్చితంగా సంతోషంగా చదువుకోవచ్చని తెలిపారు. పరిస్థితులు ఏమైనా కానీ పుస్తకాలు, పెన్ను పట్టాల్సిన చేతులు పత్తి చేలో మగ్గిపోవడం బాధాకరమని అన్నారు. తల్లిదండ్రులు పిల్లలను బడికి పంపితే తల్లికి వందనం వస్తుంది, తల్లికి వందనం వస్తుందని, చక్కనైన యూనిఫామ్, పుస్తకాలు, బ్యాగ్, బూట్లు, సాక్స్లు, బెల్ట్ ఇవన్నీ కూడా ఇస్తామని తెలిపారు. సన్న బియ్యంతో మధ్యాహ్న భోజనం కూడా పెడతామని చెప్పారు. బడిలో పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించి ప్రయోజకులుగా తీర్చిదిద్దే బాధ్యత తమదని, పిల్లల భద్రత భవితవ్యంకు భరోసానిచ్చే బడికి మించిన సురక్షిత ప్రదేశం లేదని తెలిపారు. విద్యకు పిల్లలను దూరం చేయొద్దని తల్లిదండ్రులను వేడుకుంటున్నట్లుగా నారా లోకేష్ చెప్పుకొచ్చారు. రైట్, స్కూల్లో పాఠాలు చదవాల్సిన ఒక చిన్నారి పొలంలో కూలి పనులకు వెళ్తుంది. అయితే ఈ కథనం చూసిన నారా లోకేష్ మనసు చలించిపోయింది. ఒక ట్వీట్ చేశారు. ఒక్కసారి మన స్క్రీన్ మీద ట్వీట్ చూస్తూ ఉన్నాము. చిట్టి తల్లి నిశ్చితంగా చదువుకో, కేజీబీవీలో సీట్ ఇప్పించే బాధ్యత నాది. కేజీబీవీలో సీట్ రాలేదని, పత్తి పొలాల్లో కూలిగా వెళ్తున్న జెస్సీ కథను నన్ను కదిలించింది. చదువుకోవాలనే జెస్సీ ఆశను వెలుగులోకి తీసుకొచ్చిన మీడియాకు నా అభినందనలు. అధికారులతో మాట్లాడాను. చిట్టి తల్లి కేజీబీవీలో నీకు సీట్ వస్తుంది, నిశ్చితంగా చదువుకో. పరిస్థితులు ఏమైనా కానీ పుస్తకాలు, పెన్ను పట్టాల్సిన చేతులు పత్తి చేలో మగ్గిపోవడం చాలా బాధాకరం. అలాగే మీరు పిల్లలను బడికి పంపితే తల్లికి వందనం వస్తుంది, చక్కనైన యూనిఫామ్, పుస్తకాలు, బ్యాగ్, బూట్లు, సాక్స్లు అన్నీ వస్తాయి. ఇవన్నీ ఇస్తున్నాం మేము. సన్న బియ్యంతో మధ్యాహ్నం కూడా భోజనం పెడుతూ ఉన్నాము. మన బడిలో పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించి ప్రయోజకులుగా తీర్చిదిద్దే బాధ్యత మాది. పిల్లల భద్రత భవితకు భరోసానిచ్చే బడికి మించిన సురక్షిత ప్రదేశం ఎక్కడా కూడా లేదు. విద్యకు పిల్లలను దూరం చేయొద్దు అని చెప్పి తల్లిదండ్రులను వేడుకుంటున్నారు.